స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. నా పేరు పార్వతి. నేను ఇక్కడికి దేవుడు నన్ను రప్పించబట్టి 6 సంవత్సరాలు అయింది. కానీ దేవుడు నాకు అన్నీ మంచిగా చేస్తున్నాడు. నా చెల్లెలు బ్రతికించినాడు, బతకడం వల్ల బతికించినాడు. అందరూ బాగున్నారు. కానీ ఇప్పుడు నాకు 2వ కోడలు ఈ దేవునికి వచ్చిన తర్వాతే దేవుని అడుక్కున్నాక అమ్మగారు అయ్యగారు దేవుని వలన ఇప్పటి వరకు బాగా ఉంది. కానీ ఇప్పుడు కాన్ఫరెన్స్ ఎలా చెప్పినారు, అమ్మగారు అయ్యగారు నా కోసం ఎంతో ప్రార్థన చేస్తున్నారు. ఈడున్నవారు కూడా అందరూ ప్రార్థన చేస్తున్నారు. అందువలన నేను సాక్ష్యం పలికితే నాకు సంతోషంగా అవుతుంది కదా. దేవుని వేడుకుంటున్నాను. ఇది నా సాక్ష్యం. అమ్మగారికి వల్ల నా సాక్ష్యం ఏమంటే 8 నెలల్లోన నొప్పులు లేచి మురికేసుకొచ్చినారు. అందులో మా అమ్మమ్మ నన్ను సుగ్గుపోయినారు విడిచిపెట్టి. ఇప్పుడు కూతురు అబ్బాయి వచ్చినాడు. 8 నెలల్లోన 8 నెలల టైం ఉందని చెప్పినారు. లోపల పిండం బతుకుని చెప్పలేమమ్మా అని స్కానింగ్లో చెప్పింటే, దేవుడు నీ బిడ్డ అయితే నువ్వే కనవో, నా బిడ్డ అయితే నా చేతిలో పెట్టుకో అని మొక్కుకున్నాను. చర్చిలో వచ్చి నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. మరి బాబు పుట్టాను. మరి బాబుకి అయితే ఇప్పుడు 2 నెలలు పడుతుంది. ఇప్పుడు బాబు బాగుండడు. దేవుని దేవుళ్ళను ఇదేనా సార్. అయ్య గారికి నా ఒక్క వందనాలు. నాది గుడికి వెళ్ళి నా పేరు శాంతమ్మ. నా సాక్ష్యం ఏమంటే, నన్ను చాలా బాధతో పెంచిలపాడు ఆసుపత్రికి వెళ్ళాను. ఆసుపత్రిలో చాలా క్యానింగ్లు తీసి రక్త పరీక్షలు చేసి గడ్డు ఉంది అని చెప్పారు. కానీ చాలా మందులు ఎక్కించి చాలా పడిపోయాను. మంట, కాళ్ళు చేతులు నెత్తంతా ఉసిపోయి నా బాధ ఉంటే అప్పుడు అమ్మగారి వద్దకి వచ్చాను. నా కొడుకులు కుమారులు అందరూ ఏడుస్తారు నన్ను చూసి. మా అమ్మకి ఏమిట్లు వచ్చి ఇంత తిరుగుతుంటే ఇట్లా వచ్చాను ఏడుస్తుంటే ఆ బాధకు తట్టుకోలేను. మంగళవారం ఎప్పుడు వస్తుందో నేను ఎదురు చూసి అమ్మ దగ్గరకు వచ్చాను. అట్లే అమ్మకి ఇది వచ్చి నన్ను కొడుకులకి ఎవరు చెప్పనట్లు వచ్చింటే అక్కడ చిన్నప్పటికే ఇట్లా వచ్చానమ్మా అంటే చెప్పారు వాళ్ళమ్మ. అంటే నా బాధ ఇట్లుందమ్మా, నాకు క్యాన్సర్ అని చెప్పారు. నా కొడుకులు చెప్పలేదు. నాకు వాళ్ళంతా వాళ్ళ దుఃఖపడతారంటే, ఎందుకు ఏడుస్తావమ్మా, నువ్వు ఏం భయపడద్దమ్మా, నువ్వు ఎందుకు భయపడతావు, బాగా చేస్తాడు దేవుడు, సొంత పెట్టి సాక్ష్యం చెప్పమ్మా అని అమ్మ ఎంతో నన్ను చెప్పింది. నాకు గడ్డ కూడా అమ్మ ప్రార్థన దైవాలే కరిగిపోయింది. కొంచెం ముందు ఇంకా నాకు ప్రార్థన చేయాలని అయ్యా అమ్మ ప్రార్థన చేయాలని కోరుతున్నాను. నా కుటుంబం దేవుడు చాలా గొప్ప సాక్ష్యం చెప్పాలనుకున్నాను. ఇదే నా సాక్ష్యం. నాకు వందనాలు. లాస్ట్ వీక్ చెల్లికి చాలా బాగోలేదు. టెస్ట్ చేస్తే టైఫాయిడ్ ఎక్కువ ఉందని చెప్పినారు. తన పరిస్థితి ఏం బాగోలేదు. పోయిన మంగళవారం మగారు ప్రేయర్ చేయించుకోవాలని, పర్వాలేదులే అని నైట్ చెల్లి దగ్గర కూర్చొని ప్రేయర్ చేసి, ప్రభా నీ చిత్తం అయితే చెల్లికి మంచిగా అయితే తిరిగి సాటర్డే వచ్చి నీ మందిరంలో సాక్ష్యం చెప్తా ఉన్నాను. దేవుడు వెంటనే తనకు 3 డేస్లోనే మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. అయ్యగారికి అమ్మగారికి వందనాలు, దేవునికి వందనాలు. నా ఊరు ఆరేకాలు, నా పేరు మేరీ. నా సాక్ష్యం ఏమంటే, నాకు 1 లక్ష రూపాయలు డబ్బు చాలా అవసరం ఉంది. చాలా మందిని అడిగినాను, కానీ మాకు ఎవరు డబ్బులు సహకరించలేదు. తండ్రి నీ శాలకు వచ్చి సాక్ష్యం ఇచ్చుకుంటాను, నేను నాకు డబ్బులు సమకూడితే అని ప్రార్థన చేసుకున్నాను. 2 రోజుల తర్వాత పిల్లల్ని అడిగితే డబ్బులు సరిచేసి మాకు తెచ్చిచ్చినాడు. మాకు ప్లాట్ కట్టడం ఉంది అమౌంట్. దేవుడు సరిచేసి నాకు నా అవసరతను తీర్చిన దేవునికి వందనాలు. అయ్యగారికి అందరికీ వందనాలు. అమ్మగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన వారందరికీ నా వందనాలు. నా ఊరు కలగట్ల, నా పేరు ఆనందము. నా సాక్ష్యం ఏమిటంటే, నేను తలనొప్పితో కళ్ళ నొప్పితో చాలా బాధపడేదాన్ని. చాలా ఏడిస్తేస్తలేను, ఈ నొప్పికి తట్టుకోలేను కదా ప్రభా, ఎట్లా చేయాలని చాలా బాధపడుకుంటూ ఏడుచుకుంటుండేదాన్ని. నేను భర్తను అడిగిన అమ్మగారి దగ్గరికి వెళ్ళి నేను వారాలు తిరుగుతాను. అమ్మ ప్రార్థన వల్ల నాకు స్వస్థత అవుతుంది, నాకు దేవుడు స్వస్థత పరచడని మంగళవారం రోజు అమ్మగారి దగ్గరికి వచ్చినాను. అమ్మ నా పరిస్థితి ఉంది, నాకు చాలా బాధపడుతున్నాను అమ్మ, అసలు నాను చాలా తలనొప్పితో కళ్ళ నొప్పితో బాధపడుతున్నాను. ఎండకు చూడలేని పరిస్థితుల్లో, అసలు పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. కుమార్తెలు కోడళ్ళు ఎవ్వరు లేరు ఇంట్లో. అందరూ వలసపోయారు దూర ప్రాంతానికి. అప్పులు సమస్యలు ఎక్కువై నేను పిల్లల్ని పెట్టుకొని మనవరాలు పెట్టుకొని ఉన్నాను. ఆ పిల్లలకి చేసి పెట్టడానికి కూడా శక్తి లేని
బలహీనతలో ఉన్నానమ్మా అని ఒక మంగళవారం రోజు వచ్చి అమ్మ దగ్గరే ప్రార్థించుకున్నాను. అమ్మ ఏం కాదులమ్మా అని ప్రార్థన చేసుకో, దేవుడు స్వస్థతపరుస్తాడు, దేవుడు బాగు చేస్తాడని అమ్మ తెలియపరిచింది. అమ్మ ప్రార్థించిన రీతిగా, అమ్మ తెలియపరిచిన రీతిగా నాకు 5 వారాల దేవుడు తిరిగానే దేవుడు స్వస్థత ఇచ్చాడు. అమ్మ ప్రార్థన ఆలకించాడు. బాగు చేసిన దేవునికి వందనాలు. నా విషయం ప్రార్థించిన అయ్యగారు అమ్మగారికి వందనాలు.